వాడి చాటింగ్ కోహ్లీ బ్యాటింగ్లా ఉన్నప్పుడే అనుకున్నానే వాడు పెద్ద ప్లేయర్ అని. కానీ ఇంత ట్విస్ట్ ఇస్తాడు అనుకోలేదు. కామెడీగా ఉందా? వాడు నీ వల్లే నాకు తగులుకున్నాడు. అయినా ఇంత తేడాగా నీకెక్కడ దొరికాడే? ఆన్లైన్లోనే. ఇంట్లో ఇంటర్నెట్ ఉందని ఎవరితో పడితే వాడితో చాటింగ్ చేస్తే ఇదిగో ఇలానే ఉంటుంది. మన ఇష్టంతో సంబంధం లేకుండా ఆడేసుకుంటారు, కొంచెం చనిస్తే వాడేసుకుంటారు. అంత టెన్షన్ పడికే వాడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను కదా. నమ్మొచ్చా? క్యాండిల్ నమ్ముకుంటే వెలుతురు వస్తుంది, ఈ శాండిల్ నమ్ముకుంటే ధైర్యం వస్తుంది. ఏడ్చావులే ఎదవా, అగ్గి పెట్టి జోకులాపి వాడు నా జోలికి రాకుండా చూసుకో. వాడొచ్చాడో నువ్వు చచ్చావే. సర్లేవే. ఏంటంటే ఎతకుతా ఉన్నారు? నాకు చెప్తే నేను కూడా ఎతకుతాను కదా. నేను బయట ఉన్నా. రింగ్ ఒకటి కనిపించడం లేదురా, వెతుకుతున్నాను. రింగా? అంకుల్ గోల్డ్ రింగా? అంత తెలివైన వస్తువులు ఇంట్లో ఎత్తుకోవడం కరెక్ట్లే ఆంటీ. నేను వస్తాను. ఏంటంటే అది? మర్యాదగా చెప్పు, ఉంగరం ఏం చేశారు? అమ్మ తోడంటీ, సుబ్బుగాడు ఉంగరం తెచ్చేసి తాకట్టు మాత్రమే పెట్టారంటీ. ఒరే చెత్తవదోలారా, వాడేదో ఉంగరం తీసుకొస్తే వెళ్ళి తాకట్టు పెట్టాడైనా బుద్ధి లేదా మీకు? తాకట్టు పెట్టడం బుద్ధి అవసరం లేదంటే, గోల్డ్ ఉంటే చాలు. తప్పు చేసి ఇంకొక ఏం చేస్తున్నావు వాడిని? నొప్పిగా ఉందంటే జందు బాంబు రాస్తున్నాను. వాతావరణం కొంచెం తేడాగా ఉంది, ఏమైంది? నీ ఉంగరం పోయింది. నా ఉంగరం నా దగ్గరే ఉంది చూడు. అదేంటి, వీడు తాకట్టు పెట్టాడు కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు విడిపించుకొచ్చావు కదా. వీడు చెడిపోవడానికి ఇంకెవ్వరూ అవసరం లేదు, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. అంకుల్ ఒక్క 10 నిమిషాల ముందు వచ్చింటే పరిస్థితి ఇంకో లాగుండేది అంకుల్. చిత్త కొట్టేసింది అంకుల్. మళ్ళీ ఇలాంటిది కానీ రిపీట్ అయితే మీ పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది, అర్థమైందా నీకు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. నువ్వా? శిరీష ఇంట్లో లేదు. అది నాకు తెలుసు, నేను వచ్చింది నీకోసమే. నాకోసమా? నాతో ఏంటి పని? కూర్చోండి చెప్తాను. అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇదిగో. ఏంటిది? నా జాతకం. ఇదంతానా? ఎస్, ఎన్టీ రామారావు గారి జాతకం తర్వాత నా జాతకమే చాలా గొప్ప జాతకం అంట. మా గురువు గారు చెప్పారు. దిస్ ఇస్ జస్ట్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ రాస్తూనే ఉన్నారు. ఏం చేసుకోను? ఒక్క పేజీ కూడా చదవద్దు, పక్కన పెట్టేయండి. ఏ నువ్వు జాతకాలు నమ్మవా? దురదృష్టవంతుడు లాటరీని, అదృష్టవంతుడి జాతకాన్ని అస్సలు నమ్మకూడదు. అబ్బా నువ్వు నాకు నచ్చావోయ్. ఆప్షన్ ఉంటే ఆలోచించేదాన్ని. ఏయ్ నో, నువ్వు నా ఆప్షన్ కాదు. నంబర్ 2 యువర్ సిస్టర్ శిరీష. ఏం చేసుకుంటావేంటి? పెళ్లి చేసుకుంటా. మాకు తెలియకుండా మా సిరికి పెళ్ళా? ఫర్ యువర్ కైండ్లీ రెస్పెక్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్, శిరీష కూడా ఈ విషయం తెలీదే. కానీ నేను వచ్చి వెళ్ళిన విషయం మాత్రం శిరీషకి చెప్పండి. బాయ్. నా జాతకం తీసుకెళ్లి తూకానికి వేసుకో. మీరు బాగుండాలి.